Hello friends, welcome to my channel Mohan the Tech Solutions. టుడే టాపిక్ వచ్చి వితౌట్ ఏ సాఫ్ట్వేర్ ఎన్ని పీడిఎఫ్ ఫైల్స్నైనా ఎలా మేక్ చేయాలి అన్న దాని మీద ఇవాళ టాపిక్ చేయడం జరిగింది. కనుక ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు ఎలా మేక్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ దీనికోసం మీరు ముందు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన వెంటనే మెర్జ్ పీడిఎఫ్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఐ లవ్ పీడిఎఫ్ అనేది వెబ్సైట్ కనిపిస్తుంది కదా, మెర్జ్ పీడిఎఫ్ ఫైల్స్ ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేయండి. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్స్ అని కనిపిస్తుంది కదా మీకు, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏవైతే మెర్జ్ చేయాలనుకుంటున్నారో పీడిఎఫ్ ఫైల్స్ అవి సెలెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఈ 1, 2 అన్న పీడిఎఫ్ ఫైల్స్ని మెర్జ్ చేయాలనుకుంటున్నాను. 1, 2 అనే దాన్ని 1 ఫైల్ కింద మెర్జ్ చేయాలనుకుంటున్నాను. ఈ 1, 2 మెర్జ్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 1, 2. ఇది మీకు ఆర్డర్ 2, 1 కావాలంటే మీరు ఇలా మూవ్ చేయండి. 2, 1 వస్తుంది. లేదు 1, 2 కరెక్ట్గా ఉంది, 1, 2 కావాలి అనుకుంటే ఇలా మూవ్ చేయండి. 1, 2 ఇది కరెక్ట్ ప్రాసెస్ కాబట్టి నేను అలా ఉంచుతున్నాను. నాకు 1, 2 కావాలి. ఇక్కడ మీరు మెర్జ్ చేయండి. మెర్జ్ పీడిఎఫ్ క్లిక్ చేయండి. చూడండి, పీడిఎఫ్ ఫైల్స్ మెర్జ్ అయిపోయి డౌన్లోడ్ మెర్జ్ పీడిఎఫ్ అని క్లిక్ చేయండి. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. మీరు ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను చూడండి ఒకసారి. చూసారా, ఫస్ట్ పీడిఎఫ్, సెకండ్, థర్డ్, ఇవన్నీ పీడిఎఫ్లు కలిపి ఒక్క పీడిఎఫ్ ఫైల్ కింద మీకు మెర్జ్ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఎన్ని పీడిఎఫ్ ఫైల్స్ అయినా సరే మీరు ఆన్లైన్లో ఫ్రీగా ఈ సైట్ ద్వారా ఈజీగా మెర్జ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్.